ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని లక్షలాది మంది మాదిగ బిడ్డలు వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. గుంటూరులోని ర్యాండ్ నాగార్జున హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ నివేదికను త్వరగా పూర్తి చేసి కమిషన్ ఇస్తే నిరుద్యోగులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. వర్గీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోని సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందేనన్న ఆయన దీనిపై ఏకసభ్య కమిషన్ జారీ చేయడం చూస్తే చాలా ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. మీరు అటు తిరగబాకండి, డిస్టర్బ్ చేయదు. ఓకే, రెడీ సార్. ఆ ఫోన్ సైలెంట్లో పెట్టండి స్వామి. ఎవరు ఫోన్ సైలెంట్లో పెట్టండి సార్, ఇందాక అనని చెప్పారు పాపం. ఒక నిమిషం ఉండండి. తర్వాత ఓకే సార్. సోదరులందరికీ ఆఫ్ అయిపోతున్నది. చూడండి, స్టేజ్ ఎక్కేయండి అన్ని. రెడీ సార్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి తదుపరి వర్గీకరణ అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ నియమించడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తున్నది. మేము ముఖ్యమంత్రి గారిని కలిసిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ నియమించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా త్వరగా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది నవంబర్ 5న మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది. త్వరగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఒక ఏకసభ్య కమిషన్ నియమిస్తామని, అది త్వరలోనే నియమిస్తామని, అదే సమయంలో కమిషన్ నివేదికను త్వరగా రప్పించడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రతినిధి బృందంతో చెప్పిన దాని ప్రకారమే ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, దేశంలో ఒక గౌరవ స్థానంలో ఉండబడే ఒక కమిషన్కి సంబంధించిన నేతృత్వం వహిస్తున్న పెద్దలు రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే
ప్రతి దానికి ఎంఆర్పి సపోర్ట్ ఇస్తుంది. మా ఆవేదనను తన ముందు చెప్పడం కోసం మాకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా మరొకసారి కమిషన్ ముందు ప్రదర్శిస్తాం, ఆధారాలు చూపెడతాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని, సంపూర్ణంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదే సమయంలో ఇటు ప్రభుత్వానికి అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కమిషన్ ఏకసభ్య కమిషన్ చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మా వైపు నుంచి ముందుగా ఒక అప్పీల్ చేస్తున్నాం. కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి 2 నెలల లోపు కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరినట్టుగా మీడియా ద్వారా చూశాం. ఆ 2 నెలల కాలాన్ని మినిమం 1 నెల రోజుల్లో నివేదిక వచ్చే విధంగా ప్రభుత్వం మరియు కమిషన్ చొరవ తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో కమిషన్ చైర్మన్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి వర్గీకరణను ఎలా అమలు చేయాలనే విషయంలో హర్యానా ప్రభుత్వం కూడా ఒక కమిషన్ వేసింది. అది ఎస్సీ కమిషన్ వేయడం జరిగింది. ఆ ఎస్సీ కమిషన్ నివేదిక 10 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టుగా హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆగస్టు 8న ఎస్సీ కమిషన్ హర్యానా ప్రభుత్వం వేసింది. కమిషన్ నివేదిక ఆగస్టు 18కి సమర్పించడం జరిగింది. అదే రోజు కమిషన్ నివేదికను ఆమోదిస్తున్నట్టుగా హర్యానా కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కమిషన్ కనీసం 1 నెల రోజుల గడువులోపు ఎస్సీ వర్గీకరణ మీద అధ్యయనాన్ని పూర్తి చేసి తదుపరి నివేదిక త్వరగా ఇవ్వగలిగితే రాష్ట్రంలో ఉండబడే లక్షలాది మంది నిరుద్యోగులకు వాళ్ళ ఆశలకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఒక మాదిగ ఉపకులాల బిడ్డల నిరుద్యోగులకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని వర్గాల బిడ్డలు, అన్ని వర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు త్వరగా నోటిఫికేషన్లు రావాలని, త్వరగా మాకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగులు కూడా తదుపరి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అది మాదిగ నిరుద్యోగుల మీద పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయం. అది ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేంత వరకు, ఎస్సీ వర్గీకరణ మీద వేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు, వర్గీకరణ మీద ముందుకెళ్లేంత వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి అటు ముఖ్యమంత్రి గారు, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవ సోదరులు లోకేష్ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టినా, నోటిఫికేషన్లు ఇచ్చినా మాదిగలకు అన్యాయం జరుగుతుందనే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు కనుక, సోదరులు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా తెలుసు కనుక, మాదిగ నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే, మాదిగ ఉపకులాల నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం అనేది మేము హర్షిస్తున్నాం, అభినందిస్తున్నాం, ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. కానీ
అన్ని వర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు త్వరగా నోటిఫికేషన్ రావాలని చెప్పి, వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మాదిగ నిరుద్యోగులు కోరుకోవడంలో అర్థం ఉన్నది. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంలో కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. మా ఆవేదనను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు మేము అభినందిస్తున్నాం, అర్థం చేసుకునే ముఖ్యమంత్రి కాబట్టి. కానీ అన్ని వర్గాల నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారనే విషయం మర్చిపోకుండా తదుపరి నోటిఫికేషన్లు త్వరగా రావాలంటే వర్గీకరణ రిపోర్టు త్వరగా రావాలి కనుక ఆ నివేదిక త్వరగా వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కమిషన్, ఏకసభ్య కమిషన్ చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారు కూడా ఈ విషయంలో మనసులో పెట్టుకొని త్వరగా నివేదిక ఇవ్వడానికి, తదుపరి వర్గీకరణ చర్యలు చేపట్టడానికి సహకరించాల్సిందిగా, పెద్ద మనసు చేసుకొని కొంత పని విధానాన్ని వేగవంతం చేయాల్సిందిగా నేను అన్ని వర్గాల నిరుద్యోగుల పక్షాన వాళ్ళ ఆవేదన కూడా అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను అప్పీల్ చేస్తున్నాను. దాన్ని పెద్ద మనసుతో రాష్ట్ర ప్రభుత్వం మరియు కమిషన్ కూడా పెద్ద మనసుతో ఆలోచించి త్వరగా రిపోర్ట్ ఇచ్చే విధంగా అధ్యయనం పూర్తి చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే హర్యానాలో ఆగస్టు 8 వేసి 18 తారీఖు నాడు 10 రోజుల్లోనే అక్కడ కమిషన్ నివేదిక ఇచ్చింది, నివేదిక మీద కేబినెట్ ఆమోదించింది. అందువల్ల కనీసం ఇక్కడ ఒక నెల రోజుల్లో పూర్తి చేసినా కూడా డిసెంబర్లో పూర్తి చేస్తే నూతన సంవత్సరంలో వెలుగులు, నిరుద్యోగులకు వెలుగులు వచ్చే విధంగా, అన్ని వర్గాల నిరుద్యోగులకు వాళ్ళ జీవితంలో వెలుగులు వచ్చే విధంగా కనీసం డిసెంబర్ లోపు వర్గీకరణ మీద నియమించబడ్డ కమిషన్ నివేదికను ఇవ్వగలిగితే అది జనవరి మొదటి వారం లోపు ఖచ్చితంగా వర్గీకరణ ప్రక్రియ అమలు జరిగితే అప్పుడు మాదిగ నిరుద్యోగులకే కాకుండా, అదే సమయంలో ఉపకులాల నిరుద్యోగులకే కాకుండా అన్ని వర్గాల నిరుద్యోగులకు వాళ్ళ ఆశలకు మనం న్యాయం చేసినట్టు అవుతుంది. దాన్ని దృష్టి పెట్టుకునే మా అప్పీల్ చేస్తున్నాం. ఇది మాదిగ నిరుద్యోగుల పక్షాన్నే కాకుండా అన్ని వర్గాల నిరుద్యోగుల పక్షాన కూడా ఈ అప్పీల్ చేస్తున్నాం. ఇది అర్థం చేసుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి గారిని, అదే సమయంలో గౌరవ మిశ్రా గారిని కూడా, రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే మొన్న ఈ కమిషన్ వేసే నిర్ణయం తీసుకునే సమయానికి గౌరవ పెద్దలు ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారని తెలిపింది. ఇటు మాల సామాజిక వర్గానికి సంబంధించిన, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులను కూర్చుండబెట్టుకొనే ఒక మనం ఎన్నికల్లో మాట ఇచ్చాము, అంతకంటే ముఖ్యంగా గతంలో మనం అమలు చేశాము. సుప్రీంకోర్టు తీర్పు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నది కనుక సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పింది. గతంలో మనమే అమలు చేశాము, కానీ కొన్ని అవరోధాల వల్ల ఇప్పుడు ఆగిపోయింది. గతంలో సుప్రీంకోర్టు క్లియర్ చేసింది కనుక మనం ఎన్నికల్లో హామీ కూడా మనం ఇచ్చాము కనుక దాన్ని తదుపరి మనం అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పినప్పుడు పెద్ద మనసుతో మాలా మాదిగా ఎమ్మెల్యేలు, అంటే దళిత వర్గాల సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారి ముందే, పవన్ కళ్యాణ్ గారు కూడా సమావేశం ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారి ముందే తన అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు గౌరవ మాల మాదిగ ప్రజాపతిలందరూ కూడా ఖచ్చితంగా మనం ఇచ్చిన హామీ కనుక, గతంలో అమలు చేసిందే కనుక తప్పకుండా దీన్ని ముందుకు నడిపించాల్సిందే అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవకు అందరూ అంగీకరించినట్టుగా అక్కడ స్పష్టంగా, వారు కూడా సూచనలు చేసినట్టుగా కూడా స్పష్టంగా పేపర్లు, టీవీలో ప్రచారం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేసినప్పుడు కూడా కమిషన్ వేసిండని, కమిషన్ నిర్ణయం వచ్చిన తర్వాత కూడా మాలామాదిగా మంత్రుల్ని, మాలామాదిగా ఉపకులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కూర్చునబెట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడని, ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు అనడానికి మొన్న మాలామాదిగా ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ప్రజాపతులందరినీ కూర్చుండబెట్టడమే, వాళ్ళ అభిప్రాయం కూడా సానుకూలంగా ఉండడమే, ఆయన అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు అనడానికి, న్యాయమైన నిర్ణయం ఆయన తీసుకోవాలని మనసులో ఉన్న అందరిని ఒప్పించి మెప్పించి తీసుకుంటాడు అనే దానికి అది బలమైన సాక్ష్యంగా ఉన్నదనే విషయం కూడా మేము గుర్తు చేస్తూ, అందులో ఒక సూచన చేశారు. మాల ప్రజాపతులకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన మా సోదరులు ఒక సూచన చేశారు. ఏబిసిడి కాకుండా ఏబిసి ఉంటే సరిపోతుంది అని, ఏబిసిడి కాకుండా
ఏబీసీ ఉంటే సరిపోతుందని చెప్పి డి గ్రూప్ అవసరం లేదన్నట్టుగా చెప్పడం జరిగింది. డి గ్రూప్ అవసరం లేదని చెప్పడానికి మా మాలా ప్రజాప్రతినిధులు ఒక అభిప్రాయం చెప్పడం జరిగింది. డి గ్రూప్ అంతా, డి గ్రూపులో ఆది ఆంధ్రులు, ఆది ద్రావిడులు, ఇతర కొన్ని కులాలు చేర్చడం జరిగింది. ఆ డి గ్రూప్ మొత్తం ఎస్సీ మాలలే గనక డీని సిలో కలపాలని చెప్పి వాళ్ళు ఒక సూచన చేశారు. డి గ్రూప్ అవసరం లేదన్నట్టుగా సార్ కెమెరా డీని సిలో కలిపితే సరిపోతుంది అన్నట్టుగా వాళ్ళు సూచన చేశారు. మేము ఆ సూచనకు మా నుంచి అభిప్రాయం ఏంటంటే మేము డి గ్రూపు వద్దనడంలో మాకు అభ్యంతరం లేదు. డి గ్రూపును వద్దనడంలో, ఏబీసీకి పరిమితం చేయి అనడంలో మాకు అభ్యంతరం లేదు. కానీ డి గ్రూపును సి గ్రూపులో కలపడాన్ని మాదిగలుగా మేము అంగీకరించాం. డి గ్రూప్ను సి గ్రూప్లో కలపడాన్ని మాదిగలు మేము అంగీకరించాం. ఎందుకు అంగీకరించామంటే డి గ్రూప్ అనేది ప్రధానంగా ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ వాళ్ళని పెట్టారు. ఆది ఆంధ్రలో మా సోదరవర్గం అంటున్నట్టుగా తూర్పుగోదావరి జిల్లాలో 70% ఆది ఆంధ్రులు షెడ్యూల్ కులాల మాల కులానికి వర్తిస్తుందని వాళ్ళు భావించుకున్నారు. లేదా మొత్తం షెడ్యూల్ కులాల మాల వర్గానికి సంబంధించిన వాళ్ళే ఆది ఆంధ్రులను భావించుకున్నారు. కానీ ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఆనాడు ఆది ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు మద్రాసు పరిపాలనలో మేము ఆది ఆంధ్రులమని, మద్రాసు పరిపాలనలో మేము ఆది ద్రావిడులమని ఆనాడు ఉద్యమం జరిగినప్పుడు ఆ ఉద్యమం మొత్తం మాలామాదిగల్ని ప్రభావితం చేసింది. అంటే దళితుల ఆత్మగౌరవ ఉద్యమం, దళితుల అస్తిత్వ ఉద్యమం ఆనాడు మాలామాదిగలమని చెప్పుకుంటూ కొద్ది కించపడుతున్నారని చెప్తున్న రోజుల్లో మేము ఆది ఆంధ్రులము, ఆది ద్రావిడులమని చెప్పి దళిత వర్గాలు దాన్ని ముందుకు తీసుకు